లక్కీతో పాటు నాకు మూవీ ఛాన్స్ వచ్చింది. లక్కీ కూడా తెలియదు పాపం ఇది. అవునా? లక్కీకి యాక్చువల్ తెలియదు, మా అత్తమ్మకి నాకు మాత్రమే తెలుసు. నాకు చెప్పలేదు కదా. మేమైతే మా ఇంటి కాడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. చూడడానికి లగేజ్ చిన్నగా ఉన్న హెవీ వెయిట్ ఉంది. చాలా అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది మాకు ఇంట్లో నుంచి వస్తా ఉంటే. చిన్న బాబుని ఇన్ని రోజులు వదిలి ఉండాలంటే మా వల్ల కాదు అసలు. కానీ మాకు మా అత్తమ్మ ఉంది కాబట్టి వాడు ఎన్ని రోజులైనా ఉంటాడు. కానీ చూడాల, ఎప్పుడు ఇలా బయటకు పోలేదు కాబట్టి ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాం. ఇది మా ట్రైను 8 o'clockకి, కానీ నేను ఏదైనా 1 గంట 1.5 గంట ముందు ఉంటాము. మామూలుగా సినిమాకి కానీ ఏ పనికైనా గంట ముందు ఉంటాడండి. ఎందుకు ఇప్పుడు తీసుకోవచ్చు అర్థమే కాదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నామంటే ఫస్ట్ టైం జర్నీ అనమాట ట్రైన్కి. ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళాను 2016లో. నేను కూడా అంతే, ఎప్పుడో వెళ్ళా. ఈయన 2016లో ఇంకా చిన్న. ఇది చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఎట్లా అన్నీ తెలియదు మాకు. అక్కడ కనుక్కొని కొంచెం జాగ్రత్తగా ఉందామని. సో ఇంకైతే రైల్వే స్టేషన్కి వెళ్దాం. బాయ్ బాయ్. అటు పక్క దిగాలన్నా, రైల్వే స్టేషన్ కాడ దిగాల. కావాలంట. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఎట్టో దేవుడి దయ వల్ల ఆర్టీసీ కాడ దిగి మళ్ళీ అక్కడ నుంచి ఇబ్బంది పడకుండా డైరెక్ట్ ఆటో మనకు రైల్వే స్టేషన్ కి వచ్చేసింది. సో ఇప్పుడు ఎన్ని గంటలకు ట్రైన్ ఉంది, ఏ ప్లాట్ఫామ్ అన్ని చూసుకుందాం. స్టే ట్యూన్. వేరే లెక్క వెనకొచ్చి వేరే ఏమంట అవతల షాప్కి వెళ్ళు. అప్పుడు ఒకసారి వచ్చి ఫుల్ బ్యాటింగ్ బాగుంది. ఇరుక్కోపోతే పోయినసారి మారిక నాకు భయం వేస్తుందయ్యా. స్ప్రింగులు మారి ఊగుతా. ఎస్కలేటర్ పని చేయదా, ఒకసారి భయం వచ్చేసింది. ఎంత వెయిట్ ఎట్ట చేయాలరా స్వామి అని. దేవుడి దేవాల లిఫ్ట్ ఉంది మాకు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. సో ఇంకా ట్రైన్ అవన్నీ ప్లాట్ఫామ్ వెళ్ళి మొత్తం తీసుకుంటాం. సో వీడియోనైతే చూసి లైక్ చేసి కామెంట్ చేస్తాం. హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అపోలో లక్కీ ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడైతే ఛానల్ మనం రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం. సో 1 hour రాబట్టి మనం ముందుగా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఏ టెన్షన్ లేకుండా ఒక 1 hour అయితే టైం ఉంది మనకు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నాం మనము. మేము వచ్చినప్పుడు అయితే రిజర్వేషన్ దొరకలేదు. సో జనరల్ గా తీసుకున్నాము. ఒక 1 hour టైం ఉంది కాబట్టి ఏ టెన్షన్ లేకుండా మనం అయితే ఇప్పుడు కాకినాడకి వెళ్ళబోతున్నాం. ఇంకా రాబోయే అప్డేట్స్ అన్ని మీరు ముందుగా చూస్తూ ఉండండి. ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. సో మన నెక్స్ట్ మూవీ ప్లాన్స్ అన్ని షూటింగ్ స్పాట్ ఫస్ట్ షార్ట్ అయ్యి మీకు ఆ క్లాప్ పడేది మాత్రమే పెట్టాలని మా ఆశ ఒకటి.
సో ఇంక ఈ జర్నీ మొత్తం త్రూ అవుట్ మీరు చూస్తూ ఉండండి. మాకైతే ఇప్పుడు త్రూ అవుట్ నైట్ అనమాట. ఇప్పుడు నైట్ 8 o'clock ఇస్తే మార్నింగ్ 8 o'clock కి ఫుల్ నైట్ జర్నీ ఉంటుంది. సో మాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆఫ్ జర్నీ అనమాట ట్రైన్ ది. తను కూడా ఎప్పుడో చిన్నప్పుడైతే ఎక్కింది, ట్రైన్ ఎక్కాను చిన్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడు ఎక్కలేదు. నేను చిన్నప్పుడు అసలు. ఎక్కింది కానీ ఇప్పుడు దాకా ఎక్కలేదు. భయం వేస్తుంది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ట్రైన్ వి కొంచెం ఇన్సిడెంట్ జరిగాయి కదా, చనిపోవడాలు. ట్రైనే ట్రైన్ కాదు, ఎక్కడం. బస్సులు కూడా చాలా అంటే చాలా ట్రబుల్ చేస్తున్నాను అన్నమాట. నేనేమన్నాను, ఫస్ట్ ఏసీ బస్ తీసుకున్నాము బుకింగ్ అనుకున్నా. మళ్ళీ ఏమైందంటే ఏసీ బస్ తీసుకుంటే గబక్కనే అన్న పోయి కలిపోతే అసలు యాక్చువల్ ఫస్ట్ సాయి కృష్ణ ట్రావెల్స్ కి షూట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ బుకింగ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోయాం మేము. ఎప్పుడైతే మనకు ట్రైన్ లో రిజర్వేషన్ లేదని తెలిసిందో తర్వాత మేము నేరుగా అక్కడికి వెళ్ళాల్సింది. మన మినీ బైపాస్ లో ట్రావెల్ టూర్ మొత్తం అక్కడే ఉంటుంది అనమాట. సో అక్కడ అడగదానిపోతే మాకు ఆరిబాబు తీసుకొచ్చాం కదా, సో అప్పుడు కుదరలేదనమాట. వాటితో చూసుకొని షాప్ పడికి వెళ్ళి షాప్ మొత్తం రన్ చేసుకుని క్లోజ్ చేసుకుని వెళ్ళేసరికి 11:30 అయింది అరౌండ్ నైట్. సో అందుకని కుదరలేదు. డే బై డే తర్వాత డిమార్ట్ కి వెళ్ళి షాపింగ్ చేయడం, బట్టలు గిట్ల అని కనుక్కోవడం, ఈ అటు ఇటు తిరిగేసరికి 2 to 3 days కంప్లీట్ అయిపోయినాయి. పక్కని డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఇంకా మనకు అవుట్ ఫిట్ ఒకటి కావాలి మీకు, తనకు వచ్చి పూజా కార్యక్రమంకి వైట్ శారీ ప్లస్ అవుట్ ఫిట్ ఒకటి అడిగారు. ఇదంతా పక్కన పెడితే నిన్న నైట్ నాకు మెసేజ్ చేశారు, మీరు కూడా తెచ్చుకోండి కొంచెం బాగుంటుంది అని చెప్పారు. ఇప్పుడు మీ అందరికి ఒక షాకింగ్ న్యూస్. యాక్చువల్ గా లక్కీకి మూవీ ఛాన్స్ వచ్చిందని మనకు తమిళ చూస్తుంటారు కదా. ఇప్పుడైతే లక్కీతో పాటు మీకు షాకింగ్ రివీల్ చేస్తా ఉన్నాను. లక్కీతో పాటు నాకు మూవీ ఛాన్స్ వచ్చింది. లక్కీ కూడా తెలియదు పాపం ఇది. అవునా? లక్కీకి యాక్చువల్ తెలియదు, మా అత్తమ్మకి నాకు మాత్రమే తెలుసు. నాకు చెప్పలేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ క్యామ్ షూట్ లో తన యొక్క ఎక్స్పీరియన్స్ షాకింగ్ రివ్యూ తీసుకుందామని పాపున్నాను. అదే అబ్బా, నాకు వైట్ చెప్పాడు సారు, నీకు చెప్పా అంటే దాంట్లో ఏమన్నా ఊర్లో పూజ చేయడానికి కూర్చోబెడతాడేమో అనుకున్నా, మరి నాకేమీ చెప్పలేదు. ఆ 3 పేర్స్ తీసుకుంది, నాకు ఏ క్యారెక్టర్ చెప్పు. ఏమో తెలీదు. ఇప్పుడు ఆ కాస్ట్యూమ్ చూసావు కదా, బట్టలు చూసావు కదా, 3 పేర్లు చూసావు కదా, ఆ డ్రెస్ చూస్తే నువ్వే చెప్తావు ఏ క్యారెక్టర్ అనేది. కామెడీ ఏ క్యారెక్టర్, ఎవరు పేరు? ఆయన పేరు తెలియదు నాకు, కామెడీ పేరు. సో ఏమైందంటే టోటల్ అన్నమాట చేంజ్ అయిపోయింది. స్టార్టింగ్ లో లక్కీకే ఛాన్స్ వచ్చింది. అవును, నాకు ఒక్కదానికి వచ్చింది, నాకు తెలుసు. అది నా ముందే మాట్లాడారు సార్ కూడా. 1 day బిఫోర్ ఇప్పుడు నాకు డైరెక్టర్ కాల్ చేసి ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేయాలండి, కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటే ఆ క్యారెక్టర్ కి నేను ఓకే చెప్పాను. ట్విస్ట్ ఏంటంటే అది నాకు ఒక ఏం చెప్పాడంటే, ఎవరికో వాళ్ళకి బట్టలు తెమ్మన్నారు నాన్న వాళ్ళు గాని మా నాన్న వాళ్ళు గాని అన్నాడు. సరే ఓకే పెట్టించుకొచ్చుకోపో అన్నా. నేను వెళ్ళాను. ఇదిగోండి ఇవే ఆయన వరకే, అదిగో దాంట్లో పెట్టినాను తీసుకున్నానికి. నాకు తెలియదు అసలు ఆయనకి కూడా ఉంది అనేసి. చూడండి యాక్చువల్గా ఈ టైప్ 3 పైర్స్ తీసుకున్నాను అనమాట, కాస్ట్యూమ్ కిందకి వస్తుందని. అసలు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్ నాకు లేదు అసలు. ఇవి చూపిస్తే బాగానే లేవు, ఎట్టా ఇప్పుడు తను కన్విన్స్ చేయాలా ఈ డ్రెస్ చూస్తే నీకు ఛాన్స్ వచ్చిందేమో అడగదు చెప్పి నేనేం చేశానంటే, తను చాలా తెలియగా డైరెక్టర్ పాత బట్టలు ఉంటే ఒక 3 పైర్స్ తీసుకురమ్మన్నారు అక్కడ షూట్ కానీ. ఈ పిల్ల ఇవి పక్కన పెట్టి బ్యాగ్ లో కూడా పెట్టలేదు అసలు సరిపోలేదండి, లగేజ్ ఎక్కువ అయిపోయింది, ఇంకా నా దగ్గర ఏం బ్యాగ్స్ కూడా లేవు. సరే అని చెప్పి ఇంక ఏంటంటే ట్విస్ట్, లక్కీ కంటే నాది డ్యూరేషన్ ఎక్కువ అనమాట. అవునా? చూసా. క్యారెక్టర్ రివ్యూ చేయకూడదు. సో ఒకవేళ నువ్వు రివ్యూ చేస్తున్నా ఎడిటింగ్ లేపేస్తాను అనుకో. సో అదండి, ఇంకా 8 o'clock కి ట్రైన్ ఎక్కుతాము, కాకినాడలో దిగుతాము. కాకినాడ నుంచి యానంలో అక్కడ నుంచి కాకినాడ నుంచి యానంకి ఒక 1/2 hour. బుధవారం పొద్దున్నే షూటింగ్ పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఆఫ్టర్నూన్ కానీ అది తనది నంది ఒకే ఫ్రేమ్ లో చూడొచ్చు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని అప్డేట్స్ అన్ని ఇంకా మూవీ నేమ్ కూడా ఫిక్స్ చేయలేదు, మీ అందరికి సర్ప్రైజ్. అందుకే నేను సర్ప్రైజ్ అయితే నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేస్తాము ఏ మూవీ. దానికి ఏంటంటే సూపర్ హిట్ మూవీ అయితే ఉంది. సో నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బాయ్ బాయ్ బాయ్. బాయ్.
ఇంకోసారి గమనించలేదు అమ్మ మాట్లాడినప్పుడు స్పీకర్ లో బట్టలు ఐరన్కి ఇచ్చావా, బట్టలకు ఐరన్ ఇచ్చినప్పుడు నేను మాటలు పాస్ చేస్తా కట్ చేస్తా వచ్చిన అవును ఎక్కడ రివీల్ చేస్తుందేమో అని. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఇక్కడే డౌట్ రావాలి ఏమని, పూజా కార్యక్రమంలో నీకు అవుట్ఫిట్ అవసరం, నాకు నేనేమనుకున్నానంటే తోడుకి వస్తున్నాడు కదా సారు, ఎందుకులే అట్లా పక్కన పెడితే బాగుండదు, పూజా కార్యక్రమంకి మంచిదే కదా పక్కన కూర్చోబెట్టుకుంటాడేమో అనుకున్నా. నాకు తెలీదు నువ్వు అసలు. సో ట్రెడిషనల్ అవుట్ఫిట్ లో పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం నెక్స్ట్ పార్ట్ వీడియో వస్తుంది. సో మీరైతే కామెంట్ పెట్టినప్పుడు హైప్ అనే బటన్ వస్తుంది, హైప్ చేసి వీడియోని కొంచెం హైప్ చేశారంటే ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఓకే అండి, బాయ్. ట్రైన్లో కలుసుకుందాం.